హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. ఫ్రెండ్స్, ఈరోజు మేడం గారిది కోర్స్ అయిపోయింది. మన దగ్గర సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నారు టాటా పంచ్ కార్లో. ఓకే మేడం, వెళ్ళండి. కొంచెం బైక్ అనేసి డ్రైవ్ మోడ్. ఓకే, మనం రైట్కి వెళ్తున్నాం కాబట్టి రైట్ ఇండికేటర్, మిర్రర్లో క్లియరెన్స్ చూసుకుంటూ ఫస్ట్ ఒక లైన్లోకి ఎంటర్ అవ్వండి. ఎన్ని లైన్స్ ఉన్నాయి రోడ్లో? 2 లైన్స్. ఓకే, లైన్ 1లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఈ లైన్లో కొంచెం మినిమం స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. మన కార్ స్పీడ్ వెహికల్ కాబట్టి లైన్ చేంజ్ చేసుకోవాలంటే, మళ్ళీ లైన్ చేంజ్ అవ్వాలంటే మళ్ళీ ఇండికేటర్ యూస్ చేసుకొని ఇండికేటర్ యూస్ చేయాలి. క్లియరెన్స్ ఉందా? ఓకే, స్ట్రైట్. వెళ్ళొచ్చు. ఇట్లా మిడిల్లో 2 లైన్స్ ఉంటే మనం ఓవర్టేక్ చేయొద్దు. కానీ ఇక్కడ లెఫ్ట్ లైన్ మొత్తం ఆక్యుపై చేశారు. ఇక్కడ ఉండాల్సిన 2 లైన్స్, కానీ లెఫ్ట్ లైన్ మొత్తం పార్కింగ్ యూస్ చేసేస్తున్నారు. సో మనకు ఉంది ఒకటే లైన్ అనమాట. వెళ్ళొచ్చు. జంక్షన్ వస్తుంది, రెడీ టు బ్రేక్. చూడండి, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, క్లియరెన్స్ ఉంది. మళ్ళీ జంక్షన్ స్లో చేసేయండి. ఓకే, క్లియరెన్స్ రాగానే బ్రేక్ రిలీజ్. ఓకే, లెఫ్ట్ లైన్ ఒక లైన్ కూడా లేదు. రైట్ చూసుకొని జాగ్రత్తగా. ఇక్కడ ఒక లైన్ కూడా లేదు, సో మొత్తం ఆక్యుపై చేస్తారు. లెఫ్ట్ మిర్రర్ చూసుకొని మెల్లగా లెఫ్ట్లోకి వచ్చి లెఫ్ట్ చూసుకొని, మనకి రైట్ సైడ్ కొంచెం ఏదన్నా అడ్డు వస్తుంది నా థాట్ రాగానే ముందు మనకు అక్కడ కనిపించగానే మనం లెఫ్ట్ చూసుకోవాలి. మిర్రర్ చూడడమే చాలా ఇంపార్టెంట్. కొంచెం గ్యాప్ ఇచ్చేయండి. ఓకే, మనం కూడా మెయిన్ లైన్లోకి వెళ్ళేసి మనం కూడా స్పీడ్ కావాలంటే వెళ్ళొచ్చు. లైన్ చేంజ్ అవ్వాలంటే మాత్రం ఇండికేటర్ కంపల్సరీ. ఓకే, లెట్స్ గో. కొంచెం రైట్ జరగండి. మనం డివైడర్ ఉన్న రోడ్లో రైట్ సైడ్ గ్యాప్ ఇస్తే అలా వచ్చేస్తారు, దూరేస్తారు. సో రైట్ ఒక 1.5 feet చాలు. ఇంకొంచెం రైట్ ఉంటే మంచిది. ఓకే, ఇలా మెయింటైన్ చేయండి. మిర్రర్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొంచెం రైట్లో ఉండొచ్చు. ఓకే, చిన్న బైక్ అతను యాక్చువల్గా స్లోగా వెళ్ళే అతను ఈ లైన్లో వెళ్ళాల్సింది స్పీడ్ లైన్లో రైట్లో వెళ్తున్నాడు, రాంగ్ రూట్. అతని వల్ల మనం ఇప్పుడు ఏంటి, మనం స్లో లైన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అతను రాంగ్ రూట్ రావడం వల్ల మనం కూడా మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో అతను మనల్ని ఇబ్బంది పెట్టాడు. మన పక్కన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అని మనం మిర్రర్ చూసుకొని అతను ఓవర్టేక్ చేసేద్దాం. హార్న్ యూస్ చేయండి.
మెల్లగా స్పీడప్ చేసేయండి. ఇండికేటర్ మిర్రర్లో అతను కనిపించాడు కదా, మళ్ళీ గుడ్. ఈ లెఫ్ట్ ఉన్న లైన్ మీకు ఈ మిర్రర్లో విజిబుల్లో ఉండాలి, ఆ రైట్ లైన్ కూడా మీకు విజిబుల్లో ఉండాలి. సైడ్ మిర్రర్స్ వెనకాల ఎవరిని వస్తున్నారా సెంటర్ మిర్రర్లో చెక్ చేయండి. క్లియరెన్స్ ఉందా వెనక ముందు. ఇట్లాంటి ఎంటీగా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఒక 70 ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఇట్లాంటి గ్యాప్ ఇన్ మీడియన్స్ చూసారు, ఇక్కడ యూటర్న్ చేయడానికి అన్ని సైన్ బోర్డు ఉంది. అలాంటివి వస్తున్నప్పుడు దూరం నుంచి మనకు కనిపిస్తాయి కదా, మనం అలాంటప్పుడు కొంచెం రెడీగా బ్రేక్ దగ్గర ఉంటే చాలు, బ్రేక్ ఏం ప్రెస్ చేయవసరం లేదు. బీఈసీ చూడండి, మిస్ అవుతారు మళ్ళీ. జీబ్రా క్రాస్ ఉన్నప్పుడు కూడా బ్రేక్ దగ్గర రెడీగా ఉంటాం. ఓకే, టర్నింగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచే. సో వెనకాల లెఫ్ట్ ఏమన్నా ఉన్నాయా, మన వెనకాల ఏం వెహికల్స్ ఉన్నాయి అసలు చెక్ చేసుకోండి. వెనకాల అయితే ఏం లేవు. వెళ్ళండి మెల్లగా, ఒకే లైన్ ఫాలో చేయండి. బ్రేక్ దగ్గరకు వచ్చేస్తే మెల్లగా వెహికల్ రోలింగ్ మూమెంట్ వెళ్తూ ఉంటుంది. స్లో చేయండి, కొంచెం స్లో చేయండి. ఓకే, స్టీరింగ్, బ్రేక్ ఓపెన్, లైట్ యాక్సిలరేషన్, ఒకే లైన్ ఫాలో చేయండి. స్పీడ్ బ్రేకర్, ఓకే. ఇక్కడ ఎంట్రన్స్లో ఆగాలి, బ్రేక్ చేసుకుని స్మూత్గా స్లో చేసి ఓకే వెళ్ళొచ్చు. కంటిన్యూ. రైట్లో ఏం లేవు, లెఫ్ట్లో కూడా ఏం లేవు, క్లియరెన్స్ ఉంది. ఎక్కడ లైన్ 1లో ఎంటర్ అవుతాం స్లోగా. ఓకే, స్ట్రైట్గా వచ్చేవాళ్ళు అలాగా స్ట్రైట్గా లెఫ్ట్ లైన్లో వెళ్ళిపోతారు, మీరు ఈ లైన్లో ఎంటర్ అవ్వండి. కొంచెం రైట్లోకి వెళ్ళేసి అంతే యాక్సిలేటర్ చేయొచ్చు. ఓకే, వెళ్ళొచ్చు. ఇక్కడ 2 లైన్స్ కాబట్టి మనం ఒక లైనే ఫాలో చేస్తాం. టర్నింగ్లో ఓవర్టేక్ చేయకూడదని చెప్పడానికి ఇండికేషన్, మిడిల్లో స్ట్రైట్ లైన్ ఉంది. మీకు అక్కడ ఈ సైన్ బోర్డ్స్, స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. నైట్ టైం కూడా కనిపించేలాగా రిఫ్లెక్టర్ ఉంటుంది. ఇక్కడ 80 ఇచ్చారు, కానీ ఏమో ఇక్కడ ఇల్లు ఉన్నాయి, కొద్దిగా రోడ్డు జంక్షన్ బిజీగానే ఉంది. సో మనం ఒక 60-70 వెళ్ళినా సరిపోతుంది. హారన్, వెళ్ళచ్చు. క్లియరెన్స్ ఉంది కదా ఫ్రంట్, కొంచెం స్పీడ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. రోడ్ కూడా వైడ్ ఉంది.
ఓకే, రెడీ టు బ్రేక్. హారన్. వెళ్ళచ్చు. హారన్. జంక్షన్ కదా, రెడీ టు బ్రేక్. లెఫ్ట్ కూడా చూసుకోండి. కంటిన్యూ. ఓకే, మన లైన్లోకి వచ్చేయండి. స్ట్రైట్. మరొకసారి హార్న్ కొట్టండి. ఓకే, రైట్ చూసుకొని తను జరిగినా జరగకపోయినా మనం ఓవర్ రైట్కి వెళ్ళే కోసం కొంచెం వెళ్తే చాలు. ఓకే, మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ చూసుకొని రావాలి. చూడండి, ఫ్రంట్లో చూడండి, స్లో చేయండి. ఓకే, కంటిన్యూ. స్ట్రైట్. హారన్. మనం వెనక్కి కూడా చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, లెఫ్ట్ మీద చూసుకొని మూవ్ అయిపోండి. స్ట్రైట్. రైట్. అలాగా మన ముందున్న వెహికల్ మనకు ఫుల్ విజన్లో ఉండే అంత గ్యాప్లో ఆగాలి. మన బానెట్ దానికి కవర్ అయిపోయేలాగా మనం ఆగాము అంటే బాగా క్లోజ్గా ఆగినట్టు. ఆ వెహికల్ ఏదైనా సరే దాని టైర్స్తో సహా మన విజన్లో ఉండాలి. మనం సేఫ్ మార్జిన్లో ఉంటాం. మెల్లగా లెఫ్ట్కి వచ్చేయండి, క్లియరెన్స్ ఇచ్చేయండి. ఓకే, ఆ బ్యాక్ టైర్స్ చూసుకొని మళ్ళీ మీరు యాక్సిలేటర్ చేయండి. కంటిన్యూ. ఓకే, ఇట్లా ట్రాఫిక్లోంచి వెళ్దామా, ఇట్లా హైవేలోంచి వెళ్దాం? హైవే వెళ్దామా? కొంచెం లైట్గా ఉంటుంది ట్రాఫిక్. స్ట్రైట్కి వెళ్తే చీరాల్లోంచి ఊర్లో నుంచి వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఇట్లా వెళ్ళిపోతాం హైవే. ఇక్కడ ఆ రైట్కి వెళ్ళే వాళ్ళు అయితేనేమో రైట్ లైన్ ఫాలో చేస్తాం. లేదు స్ట్రైట్ వెళ్దాం అనుకుంటే లెఫ్ట్ లైన్ ఫాలో చేసుకొని, ఇక్కడ యారో మార్క్స్ కూడా ఇచ్చారు చూసారా, అటు వెళ్తాను అనుకుంటే ఏమో ఆ లైన్, లేదంటే స్ట్రైట్ లైన్. అట్టించి వచ్చే వాళ్ళు ఎవరైనా యాడ్ అవ్వాలంటే ఆ లైన్ యాడ్ అవుతారు. సో మనం ఇందాక వచ్చినప్పుడు అక్కడ అట్లా యాడ్ అయ్యాము. స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్ళారు, వెళ్ళిపోవచ్చు స్ట్రైట్. మనకి ఇంకా అటు ఏమొస్తుంది తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి సౌండ్ పంపించండి, హారన్. మీకు కనిపించేంత వరకు మరీ హార్న్ యూస్ చేయొచ్చు ఇంకోసారి. స్ట్రైట్. అలాంటప్పుడు లైట్గా యాక్సిలేటర్ వదిలేయండి, మళ్ళీ వదిలేయండి యాక్సిలేటర్. ఓకే, కంటిన్యూ.
కంటిన్యూ అవుతుంది, వెళ్ళచ్చు స్ట్రైట్. ఇప్పుడు చూడండి సెంటర్ లైన్ అని చెప్పాను కదా, ఆ స్కూటీకి చూస్తేనేమో వెళ్ళండి, కొంచెం స్పీడ్ వెళ్ళండి. ఆ సెంటర్ లైన్ అనేది ఇప్పుడు స్కూటీ కంటే బయటికి ఒక 2 to 3 feet వచ్చింది. సో మనం అది ఒక కార్ అన్నట్టు ఫీల్ అవ్వాలి. సో మనం ఎంత దూరం ఉండాలి, దానికి ఎంత గ్యాప్ ఇచ్చేయాలి రోడ్డు మీద, అలాగా వెళ్ళండి. ఎక్కువ గ్యాప్ ఇచ్చారు, కొంచెం తగ్గించవచ్చు. ఇంకోసారి హార్న్ యూస్ చేయండి. ఓకే, ఆపోజిట్లో కూడా ఏం రావట్లేదు, మెల్లగా లెఫ్ట్కి వచ్చింది. అట్లా ఆ వెహికల్ విడ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం గ్యాప్ ఇచ్చేయాలి. వెళ్ళచ్చు, కంటిన్యూ. రైట్ చూసుకొని వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ. హారన్, లెఫ్ట్ మిర్రర్ చూసుకొని స్లోగా లెఫ్ట్కి వచ్చేయచ్చు. లెఫ్ట్ ఇండికేటర్, మిర్రర్ చూసుకొని బ్రేక్ దగ్గరికి వచ్చేసి మెల్లగా సైడ్ ఆపుదాం. మిర్రర్ చెక్ చేసుకోండి, క్లియరెన్స్ ఉంటే స్లోగా ఎల్లో లైన్ కంటే సైడ్కి తీసుకెళ్ళి కొంచెం ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం, కొంచెం ముందుకి. ఓకే, మెల్లగా సైడ్ తీసేసి మిర్రర్ చెక్ చేసుకోండి. మంది రోడ్ ఒక 2 టైర్స్ రోడ్ దింపండి. కార్ స్ట్రైట్గా పెట్టుకొని స్లోగా స్టాప్. ఓకే, ఇప్పుడు స్టాప్ చేయగానే కార్ ఇక్కడ పార్క్ చేయాలంటే ఏమేం చేస్తాం? న్యూట్రల్ యూస్ చేస్తాం. బ్రేక్ మీద కాలు తీసేయచ్చు, ఇప్పుడు తీసేయచ్చు. మళ్ళీ వెళ్ళాలంటే ఉంచి ఆఫ్లో చేసేయచ్చు. లేదా మనం ఇక్కడ ఆపాలి అంటే కనుక మనం ఆల్మోస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఏం అవసరం లేదు. కొంచెం రోడ్ మీద ఆగుంటే హజార్డ్ సింబల్ యూస్ చేస్తాం, 4 సిగ్నల్. మళ్ళీ మూవ్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు రైట్ ఇండికేటర్ వేసేసుకొని, లేదు హ్యాండ్ బ్రేక్ లాస్ట్లో బ్రేక్ ప్రెస్ చేసుకొని న్యూట్రల్ నుంచి డ్రైవ్ మోడ్ వేసేసి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసి వెళ్ళిపోతాం. సో మూవ్ చేసేయండి. స్ట్రైట్, ఇంకా ఎక్కువ రైట్కి వెళ్ళొద్దు. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా లెఫ్ట్ రండి, ఇంకా లెఫ్ట్ రండి. అలా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా, కొంచెం సైడ్ నుంచి స్పీడ్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మెల్లగా రైట్లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఒక జంక్షన్ రాబోతుంది. ఆ జంక్షన్ మనం ఆల్రెడీ ఇందాక ఒక జంక్షన్లో ఎంటర్ ప్రాపర్టీ ఇచ్చి తర్వాత ఇంకొక జంక్షన్లో క్రాస్ చేసాం. ఇక్కడ ఒక జంక్షన్ వస్తుంది, వెళ్ళొచ్చు. ఆ జంక్షన్లో మనం ఏ లైన్ ఉండాలో మీరే చెక్ చేయాలి. సరే, ఆ జంక్షన్లో 2 లైన్స్ ఉన్నాయి, మనం స్ట్రైట్ వెళ్ళాలి. సో ఏ లైన్ వెళ్ళాలి? ఏ లైన్ ఉండాలి? రైట్ నుంచి వచ్చే వాళ్ళకేమో రైట్ లైన్, మనం స్ట్రైట్ ఉన్నాం కాబట్టి లెఫ్ట్ లైన్ ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవడం. జంక్షన్ క్రాస్ చేయొచ్చు. హార్న్ యూస్ చేసుకొని చెక్ చేయాలి జంక్షన్లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారు. అలా హెవీ వెహికల్ కనుక ఎంటర్ అవుతుంటే మనం స్లో అవ్వాలి. లెఫ్ట్
ఆగితే సేఫ్ స్పీడ్ అండి. మనం రైట్కి వెళ్ళిపోవాలన్నా కానీ 1 రౌండ్ కట్ చేసుకొని రైట్కి టర్న్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది, ఫీడ్బ్యాక్ ఏంటి? ఇంకా మీరు సొంతగా డ్రైవ్ చేయగలరని మీకు అనిపిస్తుందా? ఓకే, కొంచెం ఏంటంటే ఫస్ట్లో కొంచెం ఇట్లా ఓపెన్ రోడ్స్ తిరుగుతూ ఉండాలి. ఒకేసారి ట్రాఫిక్లోకి వెళ్ళిపోకుండా మెల్లగా ఓపెన్ రోడ్స్, చిన్న టర్నింగ్స్ అట్లా ఉండి ఎవరైనా సపోర్ట్ తీసుకొని అలాగ మెల్లగా డ్రైవ్ చేసుకుంటే మెల్లగా ఒక 10 days ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరుగా ఓన్గా తీయడానికి కొంచెం మోటివేట్ అవుతారు.